మీరు మాట్లాడితేనే పని చేస్తా. మాట్లాడతారా? మాట్లాడద్దు కదా? సరే, మీరు మాట్లాడకపోతే ఇంకో జోక్ చెప్తా. అయితే ఆ స్టూడెంట్ బాగా ఏడుస్తున్నాడు. ఏంట్రా ఏడుస్తున్నావా నవ్వుతున్నావా? ఎందుకు ఏడుస్తున్నారు సార్? చెప్పురా సార్. నన్ను చెప్పురా అంటారు. అయితే ఇంకొకసారి ఏమైందంటే, సరే ముగ్గురు స్త్రీలు కలిసి 30 చపాతీలు 5 రోజులలో చేస్తారనుకోండి. ముగ్గురు స్త్రీలు 30 చపాతీలు 5 రోజులలో చేస్తారు. 4 స్త్రీలు మరి అవే 30 చపాతీలను 3 స్త్రీలు ఎప్పుడు చేస్తారు అని ఆ టీచరు ఆ స్టూడెంట్ అడగగానే, ఏముంది సార్, చాలా సింపుల్, 3 ఆడళ్ళు కనబడితే ముచ్చటి పెట్టరు కదా, 3 ఆడళ్ళు కనబడితే ముచ్చటి పెట్టారు, చపాతీ చేయరు. ఓకే, చిన్నప్పుడు మా యొక్క గురుగారు ఒక చిన్న పద్యం నేర్పిండి, నేను చెప్తాను, సరేనా? చిట్టి చిలక చిట్టి చిలక అమ్మ కొట్టిందా, చిట్టి చిలక అమ్మ కొట్టిందా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అందరినీ నవ్వించినందుకు మాకున్న స్ట్రెస్ అంతా పోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. Now I call Satyanarayana sir for a joke. Good morning everyone, and I wish you all a happy Children's Day for all children. Okay children, so just on the occasion of this day I want to tell one joke. So it is perfectly, I will telling the Telugu, means you can all understand. Okay, so ఈ జోక్ ఓన్లీ ఒక హీరో మీద అన్న. ఆల్ హీరోస్ తెలుసు కదా తెలుగులో. బాలకృష్ణ, బాలకృష్ణ హీరో. ఓకే, సో నాన్న లేదండి, అదే బాలకృష్ణ ఏంటంటే ఒక షూటింగ్ వెళ్తూ ఉంటాడు. ఓకే, బాలకృష్ణ షూటింగ్ వెళ్తాడు. ఆ షూటింగ్లో ఏమైందంటే, బాలకృష్ణ షూటింగ్ చేస్తూ ఉంటే ఆయనకి ఫైర్ యాక్సిడెంట్ అయిపోతుంది బెట. ఫైర్ యాక్సిడెంట్ అయితే ముఖం అంతా కాలిపోతుంది అన్నాడు. ఇమీడియట్లీ అయితే ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళినాక కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఫేస్ అంతా కాలిపోయింది, నాకు తొందరగా మీరు దీన్ని మంచిగా చేయాలంటాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడు, ఓకే ఓకే బాలకృష్ణ గారు నేను చేస్తాను. ఇమీడియట్లీ బాలకృష్ణ అంటాడు, మరి ఎంత ఖర్చు అవుతుంది అంటాడు. దాదాపు ఒక 20 లక్షల రూపాయలు అయితే సార్ మొత్తం ముఖం అంతా మంచిగా చేయడానికి అంటాడు. అప్పుడు బాలకృష్ణ ఇమీడియట్లీ అడుగుతాడు, సార్ అసలు మీరు ఏం చేస్తారు నా ముఖం మంచిగా చేయడానికి అంటే, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ముఖం అంతా మంచిగా అయిపోతుంది అంటాడు. అప్పుడు బాలకృష్ణ క్వశ్చన్ చేస్తాడు, సార్ మరి నేను ప్లాస్టిక్ తెచ్చుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అండర్స్టూడా? ప్లాస్టిక్ సర్జరీ అంటే నేను ప్లాస్టిక్ తెచ్చుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అంటాడు అన్నట్టు. ఓకే, అది అండర్స్టూడా? ఓకే, నెక్స్ట్ వన్ మోర్ joke, same, and now Balakrishna's wife, okay, she needs some money. Balakrishna వాళ్ళ వైఫ్కి కొంచెం మనీ అవసరం ఉంటుంది అన్న. సో షీ గో టు ATM, కార్డు తీసుకొని ఏటీఎంకి వెళ్తుంది అన్నట్టు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాయినా, కార్డు పెట్టగానే మనకి ఏమొస్తుంది దాని మీద?
దాన్ని ఏమొస్తానా ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అంటుంది. అనగా నా బాలకృష్ణ వైఫ్ ఏం చేస్తుందంటే ఆమె జడ ఉన్న పిన్ ఈసార్లు పెడుతుంది. పెట్టగానప్పుడు ఏమవుతుంది, దిస్ ATM ఈస్ టెంపరీ బ్లాక్ రన్ వస్తుంది. అండర్స్టూడా? ఓకే, థ్యాంక్ యూ ఆల్.